స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి దీపావళికి ముందు ధనత్రయోదశి చేసుకుంటాం కదా. ఈ రోజు యొక్క విశిష్టత ప్రతి సంవత్సరం మీరు చెప్తూనే ఉంటారు, నేను వింటూనే ఉంటాను. మళ్ళీ ఇంకొకసారి ఏటా ఏటా వచ్చేది అంతే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం. మనం ధనత్రయోదశి పెద్దగా చేసుకునే విధానమే మన తెలుగు వాళ్ళకి లేదు. మన పుణ్యమా అని హిందీ వాళ్ళు మన పుణ్యమా అని కేవలం సోషల్ మీడియా వల్ల, బంగారపు షాపుల వాళ్ళ వల్ల, గోల్డ్ మర్చెంట్స్ వాళ్ళ వల్ల చాలా ప్రాముఖ్యతని సంతరించుకున్నటువంటి పండగ ధనత్రయోదశి, ధన్తేరాస్. అవును, మనం అస్సలు చెయ్యం. దీపావళికి మన లెక్క ఏంటి? ఒకవేళ ఇళ్లలో చేసుకుంటే బూజులు దులుపుకోవడం మెయిన్. అవునండి, మొత్తం శుభ్రం చేసుకోవటం, పాతవ బారేయటం, ఇల్లు శుభ్రం చేసుకోవటము, ప్రమిదలు కొనుక్కోవటము, తర్వాత ఏమో దీపావళి టపాసులు ఏమైనా వీలైతే చేసుకోవటం, దీపావళి నోములకి తయారీ చేసుకోవటం, అంతే. అవే మన బంధ. ఇంకంతకంటే మనకేం లేదు. వాకిళ్ళు గీకిళ్ళు చక్కగా పేడతో మెత్తి నీట్గా అలికి ముగ్గులు వేసుకుని దీపాలు పెట్టుకునేందుకు వీలుగా చిట్టి ముగ్గులు వేసుకుని ఈ గందరగోళంలో ఉండేవాళ్ళం. మన ఒక 10-12 ఏళ్ల నుంచి ధనత్రయోదశిలో ముంచి తేల్చారు. కాబట్టి ప్రతిసారి కొనాలా కొనుక్కోవాలా, వాళ్ళు మా అత్తగారు కొన్నారు, వాళ్ళు కొనుక్కున్నారు, నేను కొనుక్కోపోతే ఎట్లా? నువ్వు కొనుక్కోవడానికి ఒక రోజు కోసం ధనత్రయోదశి వచ్చింది అంతే, అంతకంటే ఏం లేదు. నిజానికి మనం బంగారం వెంబడబడుతున్నాము. నార్త్ ఇండియన్స్ అందరూ కూడా దీపావళికి కొత్త వస్తువులు కొనుక్కుంటారు. వాళ్ళకి దీపావళి ప్రధానమైన పండుగ. వస్తువు అంటే ఏంటి రమ్మగారు? ఏదైనా ఏదైనా. ఇప్పుడు మా అక్కయ్య అహ్మదాబాద్లోనే ఉంది, గుజరాత్లో ఉన్నారు కదా. నాకు ఎవ్రీ ఇయర్ తెలుసు దీపావళి వస్తుంది కాబట్టి ఎప్పుడు దసరా పండుగ నుంచి దీపావళి క్లీనింగ్లు మొదలు పెడతారు. దీపావళికే ఏళ్ళకి రంగులు వేయించుకుంటారు. సోఫాలు మారుస్తారు, సోఫా కవర్లు మారుస్తారు, కర్టెన్లు మారుస్తారు, కప్పులు మారుస్తారు, డోర్ మ్యాట్స్ మారుస్తారు. అన్ని కొత్తవి వేసుకుంటారే? ఏవో ఒకటి కొత్తవి. అన్ని కొత్తవి తీసుకోగలిగే వాళ్ళు కొత్త వేసుకుంటారు. కనీసం ఏదో ఒక కొత్త వస్తువు, మన కొత్త బట్టలు వేసుకుంటాం చూడు, అట్లా వస్తువులు ఏంటంటే వాటితోటి లక్ష్మీదేవి వస్తుందని వాళ్ళ నమ్మకం. ఎక్కువగా వ్యాపారస్తుల ఇళ్లలో ఇవి విశేషంగా కనబడతాయి. అవును, మొత్తం ఒకళ్ళ వాసన పక్కింటి వాళ్ళకి, మన ఇంట్లో మొగలి పూలు ఉంటే పక్కింట్లో కూడా వాసన వస్తుంది. అలాగా ఇలాంటి పద్ధతులు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్ళిపోయినాయి. మామూలుగా మనం ఏం చేస్తాం, ఆనవాయితీలు పాటిస్తాం కదా. అవును, మన ఇళ్లలో లేనిది చెయ్యం, కానీ మన ఇంటా వంట లేనివి ఇలాంటివి వాడుకుంటాం, చేసేసుకుంటాం. ధనత్రయోదశి మీ అత్తగారు చేయలే, మీ అమ్మ చేయలే, ఎవరు కొనుక్కోరాలా, మనం మాత్రం ఎందుకు కొనుక్కుంటున్నాం? వీటికి మనం అసలు చేసుకోవచ్చా చేసుకోకూడదు ఉండదు. మనకి మీకోసం కామెంట్స్ వస్తాయి కదా, వాటిలో ఒక్క చోట కూడా ఉండదు రమ్మగారు. ఉండదు, ఈ విషయం మాత్రం ఉండదు. నేను ఏం కొనుక్కోవాలి ఏంటి ఉంటుంది. అవి అడుగుతారు, వేరేవి అడుగుతారు. ఈ అడగటం మా ఇంట్లో లేదు నేను చేసుకోవచ్చా అలాంటి ప్రశ్నలు వస్తాయి. మా అత్తగారు చెయ్యరు, నాకు చెయ్యాలనుంది, ఇలాంటివి కూడా అడుగుతారు. కానీ కొనుక్కోవటం వ్యవహారంలో మాత్రం సలహాలు అక్కర్లేదు, కొనేసుకుంటారు అంతే. మన మనసుని బట్టి అంతే. ఈ ధనత్రయోదశి నాడు కుబేరుడి జన్మదినం అని కుబేర పూజోత్సవం అని చేసుకుంటారు. ఇవాళ చేసే లక్ష్మీ పూజ విశేషము ఏమీ లేదు. ధనదుడు, ధనదహ అంటే కుబేరుడు అని అర్థం. అతనిని పూజించటం, డబ్బు ఖర్చు పెట్టి ఏదైనా ఒక వస్తువు ఇంటికి తెచ్చుకుంటే కనుక, అంటే మన సరసమైన ధరకి కొనుక్కోవటం. 100 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టి ఆ 100కి సరిపడా ఒక వస్తువుని మన ఇంటికి తెచ్చుకుంటే అది మనకి ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి అవుతుందని ఒక నమ్మకంతో చేసే క్రియ. ఓకే, అందుకని బంగారం కొనుక్కుంటే ఎప్పుడు బంగారమే కొనుక్కుందని పెరుగుతుందని ఒక భావన. అక్షయ తృతీయ చేయమా కదా, అక్షయ తృతీయ చేస్తాం. పుష్యమి నక్షత్రం గురువారము పుష్యమి నక్షత్రం వస్తే అది కూడా చాలా మంచిది. ఆ రోజున బంగారం కొంటే వృద్ధి అవుతుంది, ఫలానా తిథులలో బంగారం కొంటే వృద్ధి అవుతుందని ఇలాంటి నమ్మకాలతో చేసే వ్యవహారాలే తప్పిస్తే అంతకంటే బొత్తిగా ఏమీ లేదమ్మా. ధనత్రయోదశి మీకు ఓపిక ఉంటే. మీరేం మారుస్తున్నారండి? మీరేం కొంటున్నారు కొత్తవి అనుకున్నారు అసలు ఏమైనా? ధనత్రయోదశికి 2 రోజులు, ఒక రోజు ముందే మా అబ్బాయి ప్రయాణం అవుతాడు బహుశా ఫారిన్. ఓకే, అంచేత హడావుడిలో ఉంటారు కాబట్టి నేను ఏటా నేనేం చెయ్య దీపావళి కొత్త వస్తువులు అవి ఉండవు. నా ఐడియాస్ అవి లేవు. నేను అట్లా దీపావళి కోసం, సంక్రాంతి కోసం చేయను. నేను చేయదలుచుకున్నప్పుడు, నాకు అవసరం అనిపించినప్పుడు, బజార్ వెళ్ళి ఏదైనా ఇది మనకు ఉపయోగపడుతుంది అని అనుకున్నప్పుడు తప్ప ఈ రోజుల్లో ఇది చేయాలన్న నియమం లేదు. శుభ్రం చేయటం మాత్రం ఉంది, ఇల్లు క్లీన్ చేసుకోవటము ఆల్రెడీ మొదలు పెట్టినట్టున్నారు. పాత వస్తువులు తీసేస్తాను కొన్ని, అంటే డోర్ మ్యాట్స్ అవి పాత పడిపోయినవి తీసేస్తా, దుప్పట్లు అవి కొంచెం చిరిగిన ఉంటే ఒక మెషిన్ మీద 2-3 కుట్లు వేసేసి
చిరిపో బెడ్షీట్లు సన్న హోల్ పడింది అనుకో, పిల్లలు కాళ్ళు వేళ్ళో తగిలించి చింపేస్తారు. అవును. వాటిని సన్నగా కుట్లేసేసి ఎవరికైనా వాకిళ్ళలో వాళ్ళకి ఇచ్చేస్తా, కప్పుకుంటారు. అవును. పాత దుప్పట్లు ఇస్తాను. ఈ సీజన్లో నేను ఎప్పుడూ చేసే పని అదే. దుప్పట్లు, పిల్లో కవర్సు ఎవరికైనా ఇచ్చేసి కొనుక్కుంటే కొన్ని 1-2-3 కొత్త దుప్పట్లు కొంటాను. ఈ సంవత్సరం మా అక్కయ్య తెచ్చింది కాబట్టి ఆ పని కూడా లేదు. ఓకే. గుజరాత్ నుంచి వచ్చాయండి. కొన్ని వచ్చాయి కాబట్టి ఆ వ్యవహారం కూడా లేదు. జనరల్గా మనం చేసేది ఈ సీజన్లో ధనత్రయోదశి నాడు మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, కొనుక్కోవటం కాదు, ఇవ్వటం. ఇచ్చేదాని గురించి ఆలోచించండి. ఈ త్రయోదశి నాడు మీరు ఏ పాత వస్తువైనా దానం చేస్తే మీకు దాన ప్రక్రియ పెరుగుతుందని తెలుసుకోండి. సూపర్, బాగుంది కదా ఐడియా. అద్భుతం. కొనుక్కోగలరా మీరు? కప్పులు కొనండి ఇంట్లోకి, ఏదో స్టీల్ సామాన్లు కొనుక్కోండి, ఏదో వస్తువులు కొనండి, ఏదో ఒకటి కొనుక్కోండి కొత్తది. అంటే మనకి పండగ కొత్త వస్తువు వచ్చేసరికి ఒక ఉత్తేజం ఉంటుంది మనకి. బంగారమే కొనుక్కోవాలని లేదు, బంగారం కొనొచ్చు, వెండి కొనొచ్చు, స్టీల్ కొనొచ్చు, బట్టలు కొనుక్కోవచ్చు, బల్లలు, టేబుల్స్, కుర్చీలు, పిల్లలకి ఏమైనా కావాల్సినవి అలాంటివి పెన్నైనా కొనుక్కోవచ్చు, పెన్నులు, పుస్తకాలైనా కొనుక్కోవచ్చు. నేనైతే ఈ పని చేస్తా. ప్రతి దీపావళికి 2-3 దుప్పట్లు మా ఇంట్లో నుంచి బయటకు వెళ్తాయి గ్యారంటీగా. ఆ పని చేసుకుంటాం. మీరు కూడా అలాంటిదే ఏదో చేయండి. కొనుక్కోగలిగిన వాళ్ళు కొనుక్కోండి, కొనుక్కోలేని వాళ్ళు వాళ్ళంతా కొనేసుకుంటారు, మనం కొనలేకపోతున్నామని బాధపడద్దు. యాజ్ పర్ ఇంకో సంవత్సరం కొందామని ఆలోచించండి అంతే. త్రయోదశే ఎందుకు, నువ్వు కొనుక్కోదలుచుకుంటే ఇంకోసారి కూడా చేయొచ్చు. లేదా వచ్చే 6 నెలల్లో కొనుక్కోవాలని ఈ రోజు నుంచి పొదుపు మొదలు పెట్టండి. అందరికీ కొనుక్కునే రోజుగా ఉన్నది, కొనుక్కోవడానికి ఫౌండేషన్ ఏర్పడే రోజుగా అయినా మనం చేసుకోవచ్చు కదా. బాగుంది ఐడియా. ఓ పక్కన పెట్టండి. ఈ నెల నుంచి డబ్బులు ఇప్పుడు ఈ పండగ రోజున స్టార్ట్ చేయండి. ఒక 5,000, 2,000, 1,000 మీ ఓపికను బట్టి పక్కన పెట్టుకోండి. డబ్బులు పూలయ్యాక కొనుక్కుందాం అంతే. మనం కొనుక్కోవటానికి ఏ రోజైనా మంచి రోజే చేయాలి. మన డబ్బుకి తగిన ఒక వస్తువుని తెచ్చుకుంటాం, మనం పారేయట్లేదు కదా. అవునవును. పారేస్తే రాదు. డబ్బును మనం ఇది మదుపే కదా, ఇది పట్టుకెళ్ళి ఒక వస్తువు తెచ్చుకుంటాం. ప్లాంట్గా కొనుక్కోవచ్చు. అయితే బంగారు షాపుల వాళ్ళు ఆఫర్లు పెడతారు, మీరు ముందే బుక్ చేసుకోండి, ఆ రోజు వచ్చి తీసుకెళ్తురు. కానీ డెలివరీ లేకపోతే దీనికి 50 రూపాయలు తక్కువ, దానికి 50 తక్కువ, దీనికి 100 తక్కువ, డెలివరీ కూడా పెడతారు. అవి కూడా పెడతారు. గ్రామ్ మీద ఇంత తగ్గుతుంది, ఎంత బంగారం కొంటే అంత వెండి ఇస్తాము, అవన్నీ కూడా చాలా చెప్తారు. కాకపోతే బట్టలు కొనుక్కోకుండా ఉండాలి అని అనుకుంటా జయ నేను. చిరిపోతాయి కదా, అలా కాకుండా వస్తువు వాడకంగా ఉంటుంది. రోజువారీ వాడుకునే వస్తువులు కొనుక్కుంటే యూటిలిటీ కూడా బాగుంటుందేమో. ఈ రోజు ఇది మంచి రోజు అని చెప్తారు కదా. అవునవును. ఇలా ఆలోచించండి. ప్రీవియస్ వీడియోస్లో కూడా కొంచెం అటు ఇటుగా ఇలాగే చెప్పామమ్మా. అవును. ఈ ఏడాది కొత్త ఐడియాస్ ఇంకేమైనా యాడ్ చేసాము, వాటిని కూడా పాటించడానికి ట్రై చేయండి. మీ సొంత ఐడియాస్ ఏమైనా ఉంటే వాటిని తప్పకుండా ఇంప్లిమెంట్ చేయండి. మంచి పనికి ఎప్పుడు కొత్తదనం కావాలి. అవునండి. కొత్త ఐడియాస్ యాడ్ చేయండి బెస్ట్ థింగ్స్ చేయటం కోసం. అనవసరంగా వృధాగా ఖర్చు పెట్టకండి, ఖర్చు పెట్టలేదని బాధపడకండి. హ్యాపీగా దీపావళిని చేసుకోండి. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే.